ఎవరివన్ సింప్లికేషన్ అనే టాపిక్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు. కానీ సింప్లికేషన్ ని ఎలాంటి షార్ట్ కట్స్ ఉండవు, కానీ మనకు స్మార్ట్ వేవ్ అనేది ఉండాలి. ఆ స్మార్ట్ వేవ్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇలా సింప్లికేషన్ ఇస్తాడు, ఇక్కడ మెయిన్ క్లోజ్డ్ బ్రాకెట్ ఇస్తాడు, కర్లీ బ్రాకెట్ ఇస్తాడు, ఓపెన్ బ్రాకెట్ ఇస్తాడు. ఓపెన్ బ్రాకెట్ లో ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఈ ఓపెన్ బ్రాకెట్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక ఓపెన్ బ్రాకెట్ ఉంది. ఈ ఓపెన్ బ్రాకెట్ ఫస్ట్ ఈ కర్లీ బ్రాకెట్ తర్వాత ఓపెన్ బ్రాకెట్ చేస్తాము. ఇక్కడ 28 మైనస్ డివైడెడ్ బై -4 ఉంది. రెండు కూడా మైనస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ వస్తుంది. డివైడెడ్ బై అంటే 7 4 28 కాబట్టి ఈ బ్రాకెట్ మొత్తానికి కూడా 7 4 28 వచ్చింది. మళ్ళీ ఇది చేయాలి. ఇది చేయాలంటే ఇప్పుడు చూడండి 63 డివైడెడ్ బై 7 అన్నట్టు. 63 డివైడెడ్ బై 7 అంటే ఈ మొత్తం కూడా ఏమొస్తుంది చూడండి, 7 9 63 కదా, ఇది మొత్తం 9 వస్తుంది. ఓకే, క్లియర్. ఇప్పుడు చూడండి ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి వీటికి రావాలి. వీటికి రావాలంటే -5 కదా, మైనస్ ఇంటూ ప్లస్ ఏమైతే మైనస్ అయితే కాబట్టి దీని వాల్యూ ఏమైతే అంటే -5 అవుతుంది. ఇప్పుడు -5 ఇంటూ హాఫ్ మీన్స్ నథింగ్ బట్ ఇంటూ అన్నట్టు. -5 ఇంటూ 9 అంటే -45 అవుతుంది. అంటే దీని వాల్యూ ఎంత వచ్చింది -45. ఇక్కడ ఇంకా బ్రాకెట్లు ఏముంది మనకు -5 ఉంది. ఓకే, ఇప్పుడు ఈ బ్రాకెట్ మొత్తం అయిపోయింది. మనకి ఈతలో ఉన్నది ఏంటో చూడండి, 250 డివైడెడ్ బై ఉంది. ఇప్పుడు చూడండి ఈ వాల్యూ మొత్తం కూడా మనకి ఏమైతుంది 50 అవుతుంది. అంటే 50 అన్నట్టే కదా, -50. చూడండి 250 డివైడెడ్ బై -50 అంటే ఏమైంది 55 జనే కదా, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. ఇలా స్పాట్ వేలో థింకింగ్ కావాలంటే ఖచ్చితంగా మీకు లాంగ్ వీడియో పెడుతున్నాను. అది గ్రూప్ డి ప్రీవియస్ బిట్స్ కాబట్టి ఖచ్చితంగా మీకు యూజ్ అయితే అనుకుంటున్నాను. యూజ్ అయితే అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.